తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల డీరెన్స్ అలవెన్స్ డిఏను 3.64% పెంచింది. పెంచిన డిఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 26.39% ఇస్తుండగా తాజాగా పెంపుతో 30.03%కి చేరుతుంది. పెంచిన డిఏను జూన్ నెల వేతనంతో జూలైలో ఇవ్వనున్నారు. ఇక 2023 జనవరి 1 నుంచి 2025 మే 31 వరకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో రాష్ట్ర సర్కారు జమ చేయనుంది. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు డిఏ బకాయిలను 28 వాయిదాల్లో చెల్లిస్తారు. సిపిఎస్ ఉద్యోగులకు 10% డిఏ బకాయిలను ప్రాన్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 90% బకాయిలను 28 వాయిదాల్లో జూన్ నెల వేతనంతో నెలవారీగా చెల్లిస్తామని 78, 79 జీవోలలో వెల్లడించారు. 1 జూలై 2023 నుంచి పెండింగ్లో ఉన్న డిఏ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రత్యేకంగా 6 నెలల తర్వాత జారీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రైట్, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. టీఆర్సీని ఏదైతే గతంలో వారు డిఏ ఉందో ఆ డిఏ పెంపు 3.64% పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క డిఏ పెంపు అనేది 2023 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వుల్లో జారీ చేయడం జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి ఏదైతే క్యాబినెట్ సమావేశం ఉందో ఆ క్యాబినెట్ సమావేశంలో డిఏల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 2 డిఏలు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే పేర్కొంది. ఇప్పుడు ఇమీడియట్ గా 1 డిఏను, అదేవిధంగా ఇంకొక 6 నెలల్లో మరొక డిఏను ఉద్యోగులకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఉద్యోగులకు ప్రకటించిన డిఏ ఏదైతే ప్రతి నెల సగటున 200 కోట్లు ప్రభుత్వానికి బర్డెన్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఏడాదికి 2400 కోట్ల అదనపు భారం ఖజానాపై పడుతున్న ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా నిన్న ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఒకవైపు పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఇక ఉద్యోగుల పెన్షనర్లకు డిఏ పెంపు అనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి సహజోపేతమైన నిర్ణయంగా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి నెల 700 కోట్లను రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం ఖర్చు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నిన్న ప్రకటించిన ఏదైతే డిఏ కాకుండా ఇంకా 4 డిఏలు పెండింగ్ లో ఉంటాయని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఇప్పటికే చెప్తా ఉన్నాయి. వీటిపై కూడా ప్రభుత్వం తొందరగా చర్య తీసుకుని విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఉద్యోగ సంఘాలు అయితే కోరుతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నిన్న ప్రకటించిన ఏదైతే డిఏతో ఉద్యోగ సంఘాల్లో అయితే అత్యాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి కొంతమంది ఉద్యోగ సంఘాలు అయితే చెప్తా ఉన్నారు. మిగిలిన డిఏలు కూడా వీళ్ళని తొందరగా ప్రకటించాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతా ఉన్నాయని. రైట్ రాజు, థ్యాంక్ యూ.